మేడం, ఏంటి చాలా వేడివేడిగా ఉన్నారు? వేడివేడి సూప్ తాగుతారా? అంటే వేడిగా కోపంగా ఉన్నప్పుడు వేడివేడి సూప్ తాగితే కోపం చల్లారిపోతుంది మేడం. నిజం మేడం, వేడి ప్లస్ వేడి ఈక్వల్ టు కోల్డ్ మేడం. ముందు సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు. ఏంటి మేడం ఇది? చైతీయండి. ఏంట్రా అరుస్తున్నావు? బేబీ, వాట్ ఇస్ దిస్? ఎవరే నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నాతో ఫైట్ కి దిగుతావా? దానికి నేను సారీ చెప్పాలా? లేకపోతే ఊరుకోవా? బేబీ, వాట్స్ రాంగ్ విత్ యూ? సామాన్య అంటే ఏమనుకుంటున్నావే? సామాన్య అంటే ఏంజల్, సామాన్య అంటే క్వీన్, సామాన్య అంటే ఫైర్. అలాంటి నాకు ఆర్గ్యుమెంట్ కి దిగుతావా? హౌ డేర్ యు! నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తానే. చంపేస్తా. బేబీ, వాట్ ఇస్ దిస్? లీవ్ మీ. ప్లీజ్ మేడం, వదలండి. మేడం, దిస్ ఇస్ టూ మచ్. వదలండి మేడం, వదలండి. ఎక్కువగా మాట్లాడితే దీని గొంతు నిలుము చంపేసినట్టే నిన్ను చంపేస్తాను. నవ్వుతావేంటి? స్టాప్ దిస్ బ్లడీ స్మైల్. బేబీ, వాట్ ఇస్ దిస్? బేబీ, మమ్, ప్లీజ్ లీవ్ మీ. ఐ విల్ కిల్ హర్. అదే అదే అలా పరిగెత్తాలి. సామాన్య పేరు వింటే చాలు భయంతో వణికిపోతూ పరిగెత్తాలి. Baby! 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 What's wrong with you? Why are you getting so emotional? Oh, Surya నిన్ను తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోడు. That's my promise. Come, let's go. Come. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.